అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఆరాధనలో కూర్చున్న అందరికీ శుభాభివందనాలు. చంద్రశేఖర్ ప్రే చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థిస్తాం. అందరి కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడ వగు తండ్రి, సర్వోన్నతులకు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినం మరోసారి మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలనైనా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాచి కాపాడినారు, సురక్షితంగా ఇంటికి చేర్చినారనైనా, వాతావరణాన్ని అదుపులోకి తీసుకున్నందుకు మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగానైనా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, మీ వాక్యాన్ని వినే అవకాశాన్ని మరోసారి మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలైనా. ప్రభా, మీ వాక్యం కంటే శ్రేష్టమైనది సృష్టిలో ఏది లేదు ప్రభా. సమస్తాన్ని పెట్టకు ఉపయోగించుకున్నాడు పౌలు ప్రభా. మేము కూడా అదే రీతిగా ప్రభా సమస్తాన్ని తనమల్లి పెట్టకు ఉపయోగించుకుంటున్నాయన. మీ వాక్యమే మాకు బహుశ్రేష్టమైంది తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మళ్ళీ మేము మీకు ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మీకు మేము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మా జీవితంలో సమస్తాన్ని మేము పొందుకుంటాం నైనా. అవును ప్రభా, మీ ప్రభా మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ 100 రెట్లు మీరు పొందుకుంటున్నారు నైనా. కాబట్టి తండ్రి, వాటిని మనసుని కేంద్రీకరించుకోకుండా ప్రతి విషయంలో తను మళ్ళీ మీరు క్రీస్తు కూడా లేకపోవడానికి వారైతే పైన వాటిని వెతకుడి అన్నారు నైనా మీరు కొలసీల రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి నైనా మేము పైన వాటిని వెతకాలా. పరలోకంలో మా కొరకు దాచబడ్డ ఆ యొక్క వాటిని మేము వెతుక్కోవాలనైనా. అనాది కాలపు సంకల్పము మీది ఓ ప్రభా, దాన్ని మేము వెతుక్కోవాలనైనా. ఆ యొక్క ఆత్మీయ ప్రపంచాలలో అడుగు పెట్టాలా ప్రభా. సీయోను పర్వతం ఎక్కాలనైనా, ఈ పరిశుద్ధ పర్వతం ఎక్కాలా ప్రభా. అవునైనా పరలోకపు దర్శనాలు మాకు అనుగ్రహించండి, కళలు అనుగ్రహించండి. పరలోకపు మళ్ళీ యాత్రలో మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకం కేవలం నీడ, నిజ స్వరూపం పరలోకంలో ఉంది. కాబట్టి మేము నిజ స్వరూపాన్ని మేము చూడాలా ప్రభా, సంభాషించాలా ప్రభా. అవునైనా అటువంటి విశ్వాసంలోనికి, అటువంటి సేవలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ లోకంలో దేనిని ఆశింపకూడని మీరు హెచ్చరించినారనైనా. క్రైస్తవ జీవితం అంతా తన మళ్ళీ శరీరానుసారంగా శరీర వ్యామోహాలకి బలహీనం అయిపోతుండగా కనికరించండి, కృప చూపించండి నైనా. వారందరినీ రక్షించండి. మీ రక్షణ ప్రణాళికలు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కనికరంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరి గురించి ప్రార్థిస్తున్నాగా ప్రభా. ఓ ప్రభా, ఎవరి జీవితాలలో అయితే మళ్ళీ ఆలస్యం అయిపోయినాయో ఆ యొక్క మళ్ళీ వాటి దుష్ట శక్తులను అన్నింటినీ గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెషువా ది క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ప్రభా, ఎవరైతే తన మళ్ళీ ఇంకా నిరీక్షణ కలిగి మీ కొరకు కనిపెట్టుకున్నారో వారు నూతనమైన బలము పొందుతారని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీ కొరకు కనిపెట్టుకున్న వారందరూ బలము పొందుకోవాల్సిందే ప్రభావ. దేని విషయంలో భయపడకుండా, చింతించకుండా విశ్వాసంలో అంచలంచలుగా ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మనం పాటలో పోదాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయ
నేను మరచిపోలేనయ్యా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే సాధ్యమే, నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే, నా ప్రియునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే సాధ్యమే, నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే, నా ప్రియునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడు మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు, నా జీవితాన్ని దారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే, అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలో నీ జీవమును నింపుటకు, నా జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవన దేవ జీవాధిపతి యేసు ప్రభా, ఇదిగో తండ్రి నీకు వేలాది కోట్లాది స్తుతుల స్తోత్రాలు ప్రభా. యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచు ప్రభా. ఈ సాయంకాలం సమయం చిన్న మందుగా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి కృపణించడానికి వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడి ఉంటారు, అక్కడ మీరు ఉంటారు అన్న ప్రభా. ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి యేసుప్రభ పాటలు దాని నామాన్ని మయపరుచుకున్నందుకు నీకు వందనాలు యేసుప్రభ. ఇదిగో తండ్రి వాక్యంలో వెళ్తుండగా ప్రభా, వాక్యం దానిస్తుండగా ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాన్ని సరిచేయండి ప్రభా. వాళ్ళు ఉన్న లోపాలు చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా. ఆదరణకు అవసరం ఆదరించండి ప్రభా, కనికరించండి, చాలు చూపించండి యేసుప్రభ. ఇదిగో తండ్రి యేసుప్రభ వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా, దాన్ని నీరు కట్టి ఫలింపచేయండి యేసుప్రభ. ఇదిగో తండ్రి వినగల చెవులు హృదయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని రిస్టోరేషన్ దయచేయండి ప్రభా. ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా, అలసట తీసి పారండి ప్రభా. వినగల చెవులు హృదయం దయచేయండి యేసుప్రభ. ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడండి ప్రభా. అలాగే ప్రభా
రావాల్సిన బిడ్డగా నడిపించండి యేసు ప్రభా. ఇగో తండ్రి చెప్తున్నాను నన్ను ప్రభా, మీ శిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభా, నా సమస్త ప్రవర్తన అంతటి మీద మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. ఇగో తండ్రి నన్ను మీ యొక్క బూరుగా వాడుకోండి ప్రభా. నా ఆలోచన తలంపులు తీసి పారేసి మీ ఆలోచన మీ తలంపులతో నింపి మరి ప్రభా. ఇదిగో తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు అడిగి వాడుకున్నాం ప్రీతండి. ఆమె అందరికీ ప్రైజ్ మదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వీడియో ఆన్ చేయండి సిస్టర్. సారీ బ్రదర్. మనం పోయినసారి దానిచ్చాం. ఒక మంచి ఆరంభం ఇచ్చి మొదటి ప్రవక్తగా బిలామును చూసాం. అతను దేవుని యొక్క జన్మం గురించి ప్రకటించిండు. అంటే మొదట ప్రవచించిన వ్యక్తిగా మనం బిలామును చూస్తాం. అంటే ఒక మంచి ఆరంభం ఇచ్చిండు. చివరికి ధనాపేక్షకు లోనయ్యి శత్రువుల చేతులు చనిపోయినట్టు మనం చూస్తాము. అలాగే అతను మాటకి దేవుడు ఎంత విధేయత చూపించిందంటే, అతను పలికితే ఆశీర్వాదం, అతను శపిస్తే శాపం. అంటే అతనిలో ఎంత ఇది ఉందో, అతని మాటకి ఎంత విలువ ఉందో. కాబట్టి ఆ రోజు వాళ్ళని చెప్పించడానికి వెళ్తాం అన్నప్పుడు వద్దు అని చెప్పి అంటాడు, కానీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను ధనాపేక్షలో ఉన్నాడు. అవన్నీ మనం చూస్తాం. పోయినసారి మనం ధ్యానించు బిలాం గురించి. అలాగే ఈ రోజు ఒక రాజు ఎంత మంచిగానో ఆరంభం ఇస్తాడు, ఎంత రోషం కలిగి ఉంటాడు. ఆ దేశం అంతటిని దేవుని వైపు తిప్పుతాడు. అలాగే దేవుని కోసం రోషం కలిగి ఉంటాడు. ఇంట్లో వాళ్ళని కానీ ఎదిరించినట్టు మనం చూస్తుంటాం. కానీ చివరికి వచ్చేసరికి దేవుని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడతాడు. ఆ రాజు గురించి ఈ రోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఆ రాజు ఆశ మనము రాజును చూస్తాము. అక్కడ 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో మనం చూస్తే ఈ ఆశ గురించి దేవుడు ఏం చెప్తాడంటే, 1 రాజుల 15వ అధ్యాయంలో దావీదు వల్ల దేవుని దృష్టికి యథార్థంగా నచ్చిందని చెప్పని వాక్యం చెప్తుంది. అంటే అతను దావీదు వల్ల యథార్థంగా దేవుని దృష్టిలో నడిచింది. అంతేకాకుండా అతను ఎంత ప్రార్థన పడు అంటే, అతను ప్రార్థన చేసినప్పుడు యుద్ధంలో జయం పొందుకుంటాడు. అంత ప్రార్థన పడు. కానీ చివరికి దేవునికి వ్యతిరేకంగా దేవుని విడిచిపెట్టి దేవుని ప్రవక్తని ఇబ్బంది పెట్టినట్టు మనం చూస్తాం. కాబట్టి 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయంలో చూద్దాం. 14వ అధ్యాయం నుండి చూద్దాము. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణం వద్ద పాతి పెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయును. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. ఈయన రాజైన తర్వాత ఆ దేశం అంతా నెమ్మదిగా ఉందంట 10 సంవత్సరాలు. ఎందుకు నెమ్మదిగా ఉందని మనకి ఎందుకెళ్ళి చూస్తే, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగా నడిచిన వాడే. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఏం చేసిందంట, ఈయన రాజైనమ్మటినే కింద చూస్తే మనం బలిపీఠాలు పడగొట్టిండు. అంటే అన్ని దేవతలకు సంబంధించినవి ఏ ప్రతిమలు లేకుండా వాటన్నిటిని పగలగొట్టేసిండు. అంతేకాకుండా అతను దేవుని దృష్టికి ఎట్టా ఉన్నాడు, యథార్థంగాను. ఇంగ్లీష్ లో మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఇంగ్లీష్ లో కానీ చూద్దాము. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం. అండ్ ఆల్సో did that which was good and right in the eyes of the Lord his God. అతను మంచిగా అండ్ రైట్ అంటే మంచిగా జీవించిండు, యథార్థంగా జీవించిండు. మంచిగా అంటే దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటకి విధేయత చూపించాడు. యథార్థంగా ఆయన మాటకి విధేయత చూపించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచినట్లు కనిపిస్తుంది. అంటే దేవుని వాక్యం ప్రకారంగా నడిచిండు. అంతేకాకుండా నిజాయితీగా భయభక్తులతోటి విధేయతగా నడిచిండు. ఆయన విగ్రహారాధన నిర్మూలన చేసినట్టు కనిపిస్తాడు. ఈ రోజు మనం అనుకోవచ్చు ఈ వాక్యం మనకి అప్లై అయ్యిద్ది. ఈ రోజు ఆయన అంటే బలిపీఠాలు ఉన్నాయి కాబట్టి, అన్ని దేవతలు ఉన్నాయి కాబట్టి పడగొట్టిండు అని చెప్పని మనం అనుకోవచ్చు. ఈ రోజు మనం రక్షింపబడ్డాం కదా, మనం మళ్ళీ ఆ విగ్రహాలు ఏం లేవు కదా, మనం వాటిని ఆరాధించట్లేదు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ వాక్యం మనకి అట్టాగా అప్లై అయ్యింది. కానీ మనలో కానీ కొన్ని బలిపీఠాలు ఉన్నాయి అంటే దేవునికి అవిధేయతగా ఉండే కొన్ని క్రియలు మనలో ఉన్నాయని వాక్యంలో చూద్దాం. రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 28 చూద్దాము. మరియు వారు తమ మనసులో దేవుని చోటి నొల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే గుండెగాండ్రును, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటి కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. వీళ్ళందరూ ఇక్కడ మనం చూస్తే 23 రకాలు కనిపిస్తాయి. ఎన్ని దేవుడి దృష్టికి ఏంటి? పాపాలు.
ఎన్ని చేసేవాళ్ళు ఏంటి పాపాలు. కాబట్టి ఎన్ని ఎలా ఉన్నాయి, బలిపీఠలాగా ఉన్నాయి, ఒక విగ్రహంలాగా ఉన్నాయి ఈ రోజు మన జీవితంలో. ఎన్ని మనకి ఇంకా కొన్ని చూసినట్టయితే, అలాగే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3:5 అధ్యాయంలో చూసినట్టయితే 3 మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు. ఎందుకంటే ఇవన్నీ ఒక బలిపీఠంగా ఉన్నాయి. ఈ రోజు మనం రక్షింపబడ్డం, దేవుణ్ణి ఎరిగినము అని పిలువబడ్డ తర్వాత ఎన్ని ఉంటే ఎన్ని మనకు ఎలా కనపడుతున్నాయి, పాపాల్లా కనపడతాయి. పాపం అంటే బలిపీఠమే. ఈ బలిపీఠాలన్నీ మనలో ఒక్కటి ఉన్నా గానీ మన దేవుడు ఉన్నట్టేనా? మన దేవుడిని ఆరాధిస్తున్నట్టేనా? కాదు కదా. ఒక్కటి ఉన్నా గానీ మనలో పాపం ఉన్నట్టే. పాపం ఉందంటే మనలో విగ్రహం ఏదో ఒకటి ఉన్నట్టే. విగ్రహం ఉన్నప్పుడు మనం దేవుడికి ఇష్టలుగా ఎలా ఉండగలుగుతాం? ఉండలేం కదా. ఆశ గురించి చెప్తాడు. ఆశ రాజు అయిన అమ్మటినే ఆయన దేవుడి దృష్టికి అట్టా నడిచిండు, యథార్థంగా మంచిగా నడిచిండు. అంతేకాకుండా ఆ బలిపీఠాలన్నీ తీసేసిండు, పగలగొట్టిండు. ఈ రోజు దేవుడిని ఎరిగిన మనలో ఈ బలిపీఠాలన్నీ ఏమి ఉండకూడదు, వీటన్నిటి పగలగొట్టాలి. ఇవన్నీ ఉన్న చోట దేవుడు ఉండలేడు కదా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన వాక్యం అంటది, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. అంటే మనం పరిశుద్ధులుగా ఉన్నామా? ఇట్లా ఒకటి ఉన్నా కానీ మన పరిశుద్ధత ఎక్కడున్నట్టు? అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉన్నట్టే కదా. కాబట్టి వీటి అన్నిటిని పగలగొట్టేయాలి, మనలో ఉన్నాయన్ని తీసి పారేయాలి. దేవుణ్ణి ఎందు మనం ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం యథార్థంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని నడిచిండు దేవుడు. గాని సాక్ష్యం ఏం చెప్తున్న ఆశ గురించి, దావీదు వల్ల యథార్థంగా నడిచిండు అని చెప్పని వాక్యం చదువుతుంది. అలాగే మనం గాని దేవుడి ఎదుట న్యాయంగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన వాక్యం సాధించి జీవించాలి. నిర్గమకాండంలో చూస్తే నేను తప్పితే వేరొక దేవుడు ఎవరు ఉండకూడదు అన్నాడు. ఆజ్ఞలు పాటించండి కదా. ఆయన దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏం చేసిండు, ఉన్న ప్రతిమలన్నిటిని ఏం చేసిండు, పగలగొట్టేసిండు, తీసి పారేసిండు, ఆజ్ఞాసారంగా జీవిస్తుండు. అలాగే ఈ రోజు మనం గానీ దేవుడు ఆజ్ఞాసారంగా, దేవుడి ఒక వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన ఎదుట మనం యథార్థంగా ఉండాలి. ఎన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మన దేవుడి దృష్టికి యథార్థంగా లేనట్టే కదా. అంతేకాకుండా ఈ బలిపీఠాలు మనలో ఉంటాయని ప్రభుగాని అంటాడు. ఎక్కడ ఉంటాయి, ఎక్కడుండి బయలుదేరుతాయి అని చెప్పి చూసినట్టయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం కన్నా చూద్దాము. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంకారమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన హృదయంలో నుండే బయలుదేరుతాయి. అంటే మన హృదయంలో దేవుడు ఉండాల్సిన ప్రదేశం ఏముంటాయి? ఎన్ని ఉంటే మనకు దేవుడు ఇష్టంగా ఉన్నట్ట? లేదు కదా. ఎన్ని మనల్ని నరకాన్ని తీసుకోపోయినట్టే. కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే మన దేహం ఏమైంది? దేవునికి ఆలయమై ఉంది. 1 కొరింథీ 6:19 చూస్తే, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ కాలమై ఉన్నదని మీరు ఎరుగురా అంటున్నారు. మన దేహం దేవుని ఆలయం అని వాక్యం చెప్తుంది. ఈరోజు మన దేవుడు ఉంటే ఈ బలిపీఠాలు ఏమి ఉండవు కదా. ఇట్లా ఒక్కటి ఉన్నా కానీ దేవుడు లేనట్టే. కాబట్టి మనం దేవాలయంలో ఎవరున్నారు? మన దేహం అనే దేవాలయంలో ఎవరున్నారు? కుళ్ళుందా, కుతంత్రాలు, కోపము, మత్సరము, ఇతరులను చూసి అసూయపడ్డము, క్షమించలేని హృదయం, ఎన్ని ఉంటే ఏమున్నట్టు? పాపమే ఉన్నట్టు. పాపమే ఏంటిది? బలిపీఠమే కదా, ఒక విగ్రహమే కదా. ఒక విగ్రహంలా చేసి పెట్టుకున్నాము. అట్లా పడగొట్టకపోతే దేవుణ్ణి ఎదుట మనం ఎలా ఉండగలుగుతాం యథార్థంగా? ఆయన ఆజ్ఞను ఎలా పాటించిన వారం అవుతాం? పాటించిన వారం కాదు కదా. కాబట్టి వాక్యం చెప్తుంది, ఆయన వాక్యం పాటించకపోతే మనం ఎక్కడ పోతాం? నరకానికే పోతాం. రక్షింపబడినా గానీ దేవుడు వాక్యానికి విధేయత చూపించకపోతే నరకమే కదా. కాబట్టి ఈ బలిపీఠాలన్నీ మనం పడగొట్టాలి. ఆయన దేవుని తెలుసుకున్నాడు, బలిపీఠాలను పడగొట్టిండు, యథార్థంగా నడిచిండు. దానికి ఫలితంగా ఏముంది? 2 దినవృత్తాంతంలో 14వ వచనం చూస్తే 5వ వచనం చూద్దాము. ఉన్నత స్థలములను, సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణముల నుండి తీసివేసును. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతని రాజ్యం ఎలా ఉంది? అతను ఏలుతున్నప్పుడు నెమ్మదిగా ఉంది. కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యాలు లేనప్పుడు అక్కడ ఎట్లా ఉంటది? నెమ్మదిగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. ఆయన యొక్క సమాధానం అక్కడ ఉంటది, ఆయన యొక్క సన్నిధి ఉంటది. ఈరోజు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్నాం అంటే ఏమున్నట్టు? ఈ బలిపీఠాలు ఉన్నట్టే కదా. ఈ బలిపీఠాలు ఉన్నప్పుడు అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది ఉండవు కదా. దేవుడు ఉంటే ఉంటాయి. దేవుడు లేనప్పుడు అవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? శాంతి, సమాధానం, నెమ్మది దేవుడి దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆశ
పడగొట్టిండు కాబట్టి ఆ దేశంలో నెమ్మది ఉంది. ఈ రోజు కొన్ని మన కుటుంబంలో కానీ మన జీవితాల్లో కానీ నెమ్మది లేకుండా ఉందంటే కారణం ఏంది? ఇవన్నీ ఉన్నట్టే కదా. కాబట్టి వీటన్నిటిని పడగొట్టాలి, వీటన్నిటిని తీసివేయాలి. అంతేకాకుండా మనం చూస్తే కింద చూస్తే ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవటం వలన ఓడి చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారం గల పట్టణమును కట్టించను. అతను ఆ దేశంలో ఏముందంట? యుద్ధం లేదంట, ప్రశాంతంగా ఉందంట, నెమ్మదిగా ఉందంట. ఇంకా ఏం చేస్తాడు? అతను అభివృద్ధి పొందుతున్నాడు. అక్కడ చూసినట్టయితే కింద మనం చూసినట్టయితే 7వ వచనం చూద్దాం. అతను యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణంలో కట్టించి వాటి ప్రాకారం కింద మనం చూసినట్టయితే వాళ్ళు ఆయన చెప్తున్నాడు మన దేవుని ఆశ్రయించినందుకు. అక్కడ చూసినట్టయితే పట్టణం కట్టించి వాటి ప్రాకారం గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము కాగా వారు ఆ పట్టణంలో కట్టి వృద్ధి నొందిరి. ఏం చేసిండ్రు? వాళ్ళు వృద్ధి పొందిండ్రు. వాటి అన్నిటిని పడగొట్టిండు. వాళ్ళ యొక్క దేవుడి యొక్క సమాధానం అక్కడ ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి వాళ్ళు ప్రకృతి పరంగా కానీ ఎలా ఉన్నారు? వృద్ధి చెందుతా ఉన్నారు. వాళ్ళు సిటీస్ కట్టించిన, ఇంగ్లీష్ లో చూస్తే బిల్డ్ సిటీస్ అని ఉంటది. సిటీస్ కట్టించిండ్రు, ద్వారబంధములు, గోపురములు ఎన్ని కట్టించినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా అతను ఇంకా ఆశ ఒక తెలివిని చూస్తే అతను అదే దేవుడు నమ్ముకున్నాం, మనం నెమ్మదిగా ఉంది కదా, మనకి ఏం మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోలేదు. అతను ఏం చేసిండు? ఈ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏం చేసిండు? అతను సమకూర్చుకుంటున్నాడు, అతని దేశాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. అంతేకాకుండా కింద చూసినట్టయితే అతను ఆ కాలంలో డాలును ఈటల్లో పట్టుకొని 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు 2 లక్షల మంది 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యం ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఏం చేసిండు? అతను మంచిగా, మనం ఈ రోజు ఏమనుకుంటాం, ఏదైనా మంచిగా జరుగుతా ఉంటే, ప్రశాంతంగా ఉంటే మంచిగా చిల్లవ్వాలి, మనం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. అంటే రేపటి గురించి ఆలోచన ఉండదు, చింతించమని నేను చెప్పట్లే, కానీ ప్లానింగ్స్ ఉండవు. ఇక్కడ మనం ఆశ దగ్గర నుండి ఇంకొకటి నేర్చుకోవాలి ఏంటంటే, అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు దేశాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. అంతేకాకుండా దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధానికి సైనికులుగానే సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ యుద్ధం వస్తే ఎలాగా మనం ఏం చేయాలి? శూరులు ఉన్నారు కదా యుద్ధం చేయడానికి అని చెప్పని అతను యుద్ధ శూలుగా నేర్పరచుకున్నాడు. కాబట్టి ఈ రోజుగా మనం ప్రశాంతంగా ఉంది, మనం మంచిగా ఉన్నాం కదా, మనం అంతా లైఫ్ మంచిగా సాఫీగా పోతుంది, ఏమేమి మిగిలించుకోకూడదు, ఏమి ఉండకూడదు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఇక్కడ ఆశా జీవితంలో చూస్తే అతను వృద్ధి పొందుతున్నాడు ప్రకృతిగా. అలాగే అతను రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడు? యుద్ధ శూలంగా నేర్పరచుకుంటున్నాడు. అంటే బలంగా చేసుకుంటున్నాడు అతని రాజ్యాన్ని, ఆ దేశాన్ని. ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఒకవేళ యుద్ధం వచ్చినా గానీ గెలిచేటట్టు. పక్కన ఇంకా కింద వచ్చి మనం చూసినట్టయితే సూర్యుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 మంది సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మాషారి వరకు రాగా ఆశ అతన్ని ఎదుర్కొని పోయాను. ఏం చేసినారు? కింద వచ్చిన చూస్తే అంతా వృద్ధి చేసుకున్నాడు. వృద్ధి చేసుకున్న తర్వాత కింద మనం చూస్తే యుద్ధం వచ్చింది. 1,000 మంది అంటే 1 మిలియన్ పీపుల్. 1 మిలియన్ అంటే శత్రువు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది సైన్యం కలిగి ఉన్నారు. కానీ ఆశా దగ్గర చూస్తే ఎంతమంది ఉంటారు? మనం లెక్కేసుకున్నట్టే 5,80,000 మంది దాకే ఉన్నారు. అంటే దగ్గర చూసుకుంటే 55% ఎంత ఉన్నారు, సగమే ఉన్నారు. ఎదుట శత్రువు దగ్గర ఎట్లా ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు, 1 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే ఎంత దండొచ్చినా గానీ అతను ఏం చేస్తున్నాడు? కింద మనం చూసినట్టే అతను ఒక ప్రార్థన ఎలా చూసినట్టయితే వారు మారేషన్ వద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధం కలపక ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరుమాతులు నీ పైన జయం పొందనీకుము అని ప్రార్థించగా యెహోవా ఆ కూషులను ఆశ ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. సైన్యం వచ్చింది, అతను చేయాల్సింది చేసిండు. నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం చేసిండు? సమకూర్చుకున్నాడు ఈ సైనికుల్ని, అలాగే దేశాన్ని వృద్ధి చేసుకున్నాడు. యుద్ధం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇతని దగ్గర చూస్తే తక్కువ ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. ఆయన ఒక ప్రార్థన చూసినట్టయితే ఎలా ఉంది? ఆయన దేవుడికి మొరపెట్టిండు. మొర అంటే ఏంటి? కన్నీటితో ప్రార్థించడమే కదా. దేవుడు మొరపెట్టిండు. రోజు మన సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు ఆశాగాని సమస్య వచ్చింది కదా, వీళ్ళ దగ్గర చూస్తే 5,80,000 మంది ఉన్నారు, ఎదుటి వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. దగ్గర సగం మందే ఈ దగ్గర ఉంది. ఏం చేయాలి? యుద్ధానికి పోతే ఖచ్చితంగా ఓడిపోతారు కదా, ఎందుకంటే వీళ్ళకి డబుల్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర. కానీ ఆయన నిరాశ చెందకుండా ఏం చేసిండు? ఎవరు మనకు జయమిస్తారు,
లోకం దగ్గరికి వెళ్ళాలి, లోక మనుషులను ఆశ్రయించలేదు. పక్కన వారి దగ్గరికి వెళ్ళి తీసుకొని సైన్యంలోకి పిలుచుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ ఆయన ఏం చేసిండు? దేవుడి దగ్గరికి వెళ్ళిండు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిండు. ఆశ తన దేవుడైన యెహోవా మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతుల్లో నుండి ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరూ లేరు. దేవుడి యొక్క గొప్పతనం ఇక్కడ ఓడుతున్నాడు. ఈ రోజు మన ప్రార్థనలు కానీ మనము ప్రార్థనలు జయించగలుగుతాం. ప్రతి ఒక్కటి మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన వివరిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే 5-6 లైన్లో ఉంటాయి. కానీ ఎంత గొప్ప దేవుడిని ఎంత హెచ్చిస్తాయి, ఎంత సహాయం అడుగుతున్నాడు. విస్తారంగా ఉంది సైన్యం. ఆ సైన్యంలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేసేవాడివి నీవే కదా, నీకన్నా ఎవ్వరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. ఈ రోజు మన సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడి కంటే ఏం పెద్దది కాదు కదా. అది మన దేవుడు తీర్చలేదంటూ కాదు కదా. అది ఎంతదైనా కానీ దేవుడి దృష్టిలో చిన్నదే. మనకు ఏమనిపిస్తే పెద్దగా కనిపించచ్చు అని అంటే విస్తార సైన్యము అంటే వీళ్ళకి డబుల్ ఉన్నారు, కానీ వాళ్ళ మీద జయమునిచ్చే దేవుడు నీవే అని చెప్పాలంటున్నాడు. అంతేకాకుండా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ రోజు మనకి ఏదైనా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఎవరు నమ్ముకుంటున్నాం? కష్టాలు బాధలు వచ్చినప్పుడు సమస్యలు తీర్చేవాడిని దగ్గరికి వెళ్తున్నామా, లేకుంటే లోకంలో ఓదార్పు ఆదరణ కోసం వెళ్తున్నావా? వాళ్ళు మాటలు చెప్తారు కదా, లోక మనుషులు ఏం చేస్తారు? లోకం ఆదరిస్తారు, ఏం కాదు అని చెప్పని. కానీ వాళ్ళైతే యుద్ధంలో జయం ఇవ్వలేవారు కదా. కానీ జయమిచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆశ అంటే నిన్నే నమ్ముకొని ఉన్నావు అంటే ఏంది? నువ్వు తప్పితే మాకు వేరొక దిక్కు ఏం లేదు, నిన్ను నమ్ముకొని ఉన్నా, నువ్వే నాకు సహాయం చేయాలి. ఈరోజు మన ప్రార్థన గానీ అలాగే ఉండాలి. నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరు లేరు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ప్రభువా అని చెప్పాను. నా ప్రార్థన అయితే నేను అలా చేసుకుంటా. నువ్వు తప్పితే నాకు ఎవ్వరు లేరు. నేను లోక మనుషుల దగ్గరికి వెళ్తే ఈరోజు సహాయం చేస్తారు, రేపు ఖచ్చితంగా ఎత్తేస్తారు ప్రభువా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు సహాయం చేయాలి, నువ్వు తప్పితే నాకు ఎవరు సహాయం చేయలేరు అని చెప్పి నేను ఖచ్చితంగా దేవుడు పాదాలు పట్టుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా. ఆశగా దేవుడు నమ్ముకున్నాను, నువ్వు తప్పితే నాకు ఎవ్వరు లేరు అని అంటాడు. అంతేకాకుండా నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. మన దేవుడి యొక్క గొప్పతనం వివరిస్తున్నాడు. సైన్యము దేవుడు చేస్తాడు, యుద్ధం అని చెప్పని గమ్ముగా లేడు, బయలుదేరుతున్నాడు. ఈరోజు మన తరపున యుద్ధం దేవుడు చేస్తాడు, మనకు సహాయం ఇస్తాడు. కానీ మనం బయలుదేరి వెళ్ళాలి, వాటిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. నేను వెళ్ళిండలేదు ఆశ, బయలుదేరుతున్నాడు. నేను వెళ్తున్న ప్రభు నీ సహాయం తెచ్చాడట. అంతేకాకుండా ఏమంటాడు? సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్ర నీ పైన జయం పొందనీయమని ప్రార్థించగా. మనుషులు ఎవరు జయం పొందడానికి వీల్లేదని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించి వెళ్ళిండు, జయం వచ్చింది. ఈ రోజు మన ప్రార్థనలో గాని మన సమస్యలు ఎలాంటివైనా అవి మన కష్టంగా, ఇవి మన వల్ల కాదనిపించచ్చు. కానీ విశ్వాసం ఏంది? కొండను తీసి ఇటు పడమంటే పడిద్ది, సముద్రం పడమంటే పడిద్ది కదా. కొండ అంటే నిజం కొండ కాదు కదా. ఎటువంటి సమస్య అయినా ఏమైద్ది? పడిపోద్ది. మన విశ్వాసము కొద్దిగా అంటుండే దేవుడు. మనకు పెద్ద విశ్వాసం అవసరం లేదు, ఆవుగింజతో పోలుస్తున్నాడు. ఆవుగింజంత విశ్వాసం చాలు. మనం ఆయన దగ్గర ప్రార్థించి ఆయన ప్రభా నాకు విశ్వాసంలో నేను నాలో అవిశ్వాసం నాకుండా విశ్వాసంలో ఉండేటట్టు సహాయం తెచ్చేయడానికి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. యుద్ధానికి వెళ్ళిండి ఈయనగానే జయం వచ్చింది. ఈ రోజు మన సమస్యలను చూసి భయపడడానికి వీల్లేదు. ఆ సమస్య ఎంతటిదైనా కానీ మనం యుద్ధం చేయడానికి దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు, వీళ్ళు 5,80,000 మందే ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళకి జయాన్ని ఇచ్చిండు. ఈ రోజు దేవుడు మనకు కానీ జయాన్ని ఇస్తాడు. ఆశ ఒక ప్రార్థన చూడండి ఎంత గట్టిగా ఉందో. అలాగే మనం కానీ దేవుడిని ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. లోక మనుషుల మీద మనం ఆధారపడితే ఏం రాదు. మాటలు చెప్పేటోళ్ళు ఎవరైనా కానీ ఏం సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు, మనం కన్నీరు పెట్టినప్పుడు ఆయన సహాయం చేయడానికి సహాయపడిగా ఎప్పుడు ఉంటాడు మన పక్షాన. ఇక్కడ ఆశగానే అలాగే జయం పొందుకున్నాడు. అంతేకాకుండా శత్రువుల యొక్క సొమ్మునంతా కొల్లగొట్టుకొని తీసుకొని పోతారు. జయం తర్వాత ఏమొచ్చింది? బహుమానమే కదా. ఒక విధంగా చూస్తే శత్రువుల చేతిలో శత్రువులు ఓడించి శత్రువుల యొక్క మొత్తం ధనాగారం అంతా తెచ్చుకున్నారు. ఈ రోజు మనకు సమస్యలు రావచ్చు, మనం ప్రార్థించినప్పుడు వాటి మీద జయం ఖచ్చితంగా బహుమానాలు వస్తాయి, పొందుకుంటాం. మనం ఏది ప్రార్థించామో, మనం దేనికోసం అయితే మనం ఏ బాధకుండా పోతున్నామో దాన్ని ప్రార్థించినప్పుడు జయం పొందుకున్న ఖచ్చితంగా ఫలం వస్తుంది కదా. అలాగే ఆశగానే ఫలం పొందుకున్నాడు. మంచి ప్రార్థన పడేది అనిపిస్తున్నాడు ఇక్కడ. మనుషులను ఎవరిని ఆశ్రయించలేదు కాబట్టి మనగానే ఆశలాగా ప్రార్థించాలి. సమస్య ఎంతదైనా దేవుడు ప్రార్థిస్తే దేవుడు సహాయం చేయగల దేవుడు, ఖచ్చితంగా బహుమానం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ప్రార్థనగానే మనం చేయాలి. ప్రార్థన చేయమని చెప్తే అసలు దేవుని సన్నిధిలో పొద్దున్నే లేసి ప్రార్థన చేయండి అని చెప్తే నేను కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా. ఏంటంటే ప్రార్థన చేయండి పొద్దున్నే లేసి అంటే, నేను చేసుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. నేను చేయకపోతే చెప్పలేం కదా. నేను వేషధారితనంగా ఉండి ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేం కదా, భయం కదా. చెప్తే నువ్వు కాబట్టి చేస్తున్నావు కాబట్టి చెప్తున్నావు ఏంది అని అంటారు. అవును, నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేను నా జీవితంలో నేను పొందుకున్నా చెప్తున్నా. నాకైతే రీసెంట్ గా మీకు అందరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నేను షాప్ పెట్టుకున్నా. ఆ షాప్ లో నాకు దాంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో దిగిన తర్వాత తెలిసినాయి. అంతకుముందు నాకు మామూలుగా నాది ఎగ్ షాప్ పెట్టుకున్నా. నేను
ఎగ్ బిజినెస్ అంటే ట్రేడర్ గా పెట్టుకుంటే దాంట్లో నేనేమనుకున్నా, ఓహో నేను ఎగ్ కొనుక్కుంటే దాని మీద ఒక 30 పైసా 20 పైసా చూసుకొని మామూలుగా అమ్మేయాలి అని చెప్పి అనుకున్నా. కానీ దాంట్లో ఎన్నో అసలుకి చీకటి ఎన్నో డాగ్ ఉన్నాయి. అవన్నీ ఎవరు చెప్పాలా. ఎంతమంది దగ్గరికి వెళ్ళాము పెట్టక ముందు వెళ్తే అసలుకి దాంట్లో ఉన్న రహస్యాలు ఎవరు చెప్పట్లేదు. ఎలాగా ఏందని చెప్పని తెలియట్లా. నేనైతే ప్రతిదినం ప్రార్థన చేసేదాన్ని. నేను షాప్ పెట్టక ముందు కానీ పొద్దున్నే లేసి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఎవరితోనైనా మాట్లాడతా, ఎవరితైనా చేస్తా, తర్వాత పని చేస్తా. ఇప్పటికి మా పాప ఎగ్జామ్స్ ఉన్న 5 గంటలకు ఆమె లేపాలంటే నేను 4 గంటలు లేసి ప్రేయర్ చేసుకొని తర్వాత మా పాప లేపి చదివి పని అంతా చేసుకుంటా. దేవుడి మీద నేను అట్లా ఆధారపడ్డ నేర్చుకున్నా. అయితే ప్రభా ఏంది ప్రభా ఇది ఒక పేపర్ రేట్ అనేది ఒక రేట్ ఉందంట, నాకేం తెలియట్లేదు, ఇది ఎలాగా ప్లస్లు మైనస్లు ఉంటాయంట, ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఒక రేట్ ఉంటదంట. అంటే దాంట్లో దిగిన తర్వాత నాకు తెలిసింది. నాకు ఎలా తెలిసింది ప్రభా, నాకేం తెలియట్లేదు, ఎవరేం చెప్పట్లేదు, మోసం చేస్తున్నారు. అంటే రేపు రేటు కానీ రేపు గుడ్డు రేట్ ఎంత ఉండిద్దో ఈ రోజు తెలిసింది. కానీ తెలిసిన వాళ్ళు ఎవరు నాకు చెప్పలా. ఎలా ప్రభా అని చెప్పి ఏడ్చుకుంటే ఇంకా దిగులుగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఏంది ప్రభా అని చెప్పని ఇంకా ఫోన్ లో క్రోమ్ లో అంతా సెర్చ్ చేస్తున్నా, ఏంది ప్లస్ మైనస్ రేంజ్ గుడ్లో అని చెప్పని చూస్తే రేట్ ఉంటది. అంటే ఒక లోడింగ్ ప్రైస్ ఒకటి ఉండేది ఉండిద్ది, మనకు అమ్మేది ఒక రేట్ ఉండిద్ది. అది ఎలా తెలుసుకోవాలని చెప్పని చూస్తే ఫేస్బుక్ లో కనిపించింది నాకు. ఫేస్బుక్ అప్పుడెప్పుడు 5-6 సంవత్సరాల కిందట వాడేదాన్ని నేను. తర్వాత నేను దాన్ని వాడడంగా నేను మానేసిన. మొన్న ఏంది అని చెప్పని ఇంకా దాని గురించి చూస్తే ఎగ్ రేట్ ఎట్లా ఉండి దాని ఫేస్బుక్ లో కనిపించింది. ఇంక లాగిన్ అయి చూస్తే రేపు రేటు కానీ ఈ రోజు తెలిసింది. నాకు దేవుడు వారం కల్లా దాంట్లో ఉన్నాయన్నీ తెలియజేసింది. మనుషులు మోసం అప్పుడు దాకా నన్ను ఏం చేస్తాం, మనుషులు మోసం చేస్తా ఉన్నారు, బట్టీలో పెడుతున్నారు. ఏంది రేపు రేటు ఎంత ఉండిద్దో తెలియదు. ఎక్కువ రేటు ఉన్న రోజు నాకు గుడ్లు వేసిపోయేటోళ్ళు, ఫస్ట్ రోజు చూస్తే గుడ్డు రేటు పడిపోయి ఉంటది. ఇలా చేసేటోళ్ళు దుఃఖంతో ఏడుతో ప్రభా నువ్వు చూపించావు కదా కదా నేను పెట్టుకుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు చూస్తేమో ఇట్లాగా మోసపోతున్నాను. ఇది నీ చెప్తా కొన్నిసార్లు డౌట్ గానే వచ్చింది, ఇది నీ చెప్తామో కాదా అని చెప్పి ప్రార్థన చేసి ఏడుస్తా ఉండేదాన్ని, ఏడుతో ప్రార్థన చేసేదాన్ని. కానీ దేవుడు తన లొసుగులు అన్ని తెలియజేసిండు. వారం రోజుల కల్లా దాంట్లో ఉండే ఏమేమి లొసుగులు ఉంటాయో, ఎట్టా చేయాలో ట్రేడింగ్ అన్ని తెలియజేసిండు. కాబట్టి దేవుడి దగ్గర మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు మార్గం చూపిస్తాడు. ఈ రోజు రేపు ట్రేడ్ ఎందుకు కానీ ఈ రోజు తెలిసేటట్టు చేసిండు దేవుడు నాకు. కాబట్టి మనం ఎటువంటి సమస్య అయినా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏదైనా కానీ మనకి జయమిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గర మనం మోకరించి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు, ఖచ్చితంగా జయమిస్తాడు. కాబట్టి మన దేవుడు అయితే ప్రార్థించేవారుగా ఉండాలి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని ఎదిగితే ఆయన మనకు కావాల్సింది ఇస్తాడు. నేను ఆ వాక్యాన్ని నమ్ముతా, ఆ వాక్యాన్ని నేను పట్టుకొని ఉంటా, పొద్దున్న లేసి ఆయనకు ఆరాధిస్తా, ప్రార్థిస్తా. నాకు నైట్ కొన్నిసార్లు పడుకొని 12 అవుతుంది, తెల్లారి 5 గంటలు లేవాలి. మళ్ళీ కొన్నిసార్లు లేచినప్పుడు వాంతి వస్తున్నట్టు తలనొప్పి ఉంటుంది, అయినా కానీ నేను లేచి కూర్చొని దేవుడు తను ప్రార్థన చేసుకుంటా. ప్రభా నీ కృప కావాలి ప్రభా, నా బిడ్డల చుట్టూ, నా భర్త చుట్టూ, నా చుట్టూ, నా కుటుంబాల చుట్టూ, అలాగే దేశం గురించి అన్నిటి గురించి ప్రార్థన చేస్తా ఉంటా. ప్రార్థన చేసినప్పుడు అన్ని దేవుడు బయలుపరుస్తా ఉంటాడు, అన్ని మాట్లాడుతూ ఉంటాడు, సహాయం చేస్తా ఉంటాడు. కాబట్టి మనం దేవుడి దగ్గర మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడు ఎదుట మనం మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనుషులంతా మోసం చేసిండు, నన్ను ఏం చెప్పట్లేదు అని దేవుడు నాకు మార్గం తెరిచిండు, మార్గం చూపించిండు. అది ఎలా చేయాలో ఏంది అది ఎట్లా ఉంటుందని చెప్పి నేర్పించిండు. కాబట్టి మనం ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాలి, ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంతేకాకుండా 15వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ కాలం 15వ అధ్యాయం మొదటి వచనం, ఆ కాలం దేవుని ఆత్మ ఉదయ కుమారుడైన ఆజర్య మీదకి రాగా అతడు ఆశను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించను. ఇక్కడ వచ్చి ప్రవక్త వచ్చి చెప్తాడు ఏమని, మీరు దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన్ని వెతికినప్పుడు ఆయన కనబడతాడు, ఆయనకి దూరంగా పోతే మీరు శ్రమల పాలవుతారు అని చెప్పినప్పుడు ఇంకా మనం అని చెప్తాడు. ఆ కాలంలో మీకు ఎన్ని కష్టాలు వస్తాయి అని చెప్పినప్పుడు ఆ రోజున చూద్దాం, దేవుడు జనములను సకల విధములైన బాధతో సంపర్చను కనుక జనమును పట్టణం పాడు చేశాను. కాగా మీరు బలహీనలు కాక ధైర్యం వంచుడు, మీ కార్యం సఫలములగును. ఏం అంటున్నాడు, మీరు మంచి చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఆయన ఎత్తికినప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడని ప్రవక్త వచ్చి చెప్తాడు, అజరియా వచ్చి. కానీ దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు మాటని ఆశ ఏం చేసిండు, స్వీకరించి ఏం చేస్తాడు, అక్కడ ఉన్న బలిపెట్టాలన్నీ పడగొడతాడు. మళ్ళీ పడగొట్టి ఏం చేస్తాడు, అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొస్తాడు, దేవుడిని ఆరాధించే వారిగా చేస్తాడు. ఈ రోజు దేవుడి మాటకి విధేయత చూపించాలి. ఒక దేవుడు ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళ మాట ఎవరైనా వచ్చినప్పుడు చెప్తున్నప్పుడు మనం వాళ్ళ మాటను స్వీకరించాలి. ఎందుకంటే దేవుడు యొక్క ప్రతినిధిగా ఆయన వస్తుంది కాబట్టి దేవుడే కదా పంపిస్తుంది, దేవుడు ఒక మాట స్వరాన్నే కదా మన దగ్గర తీసుకొస్తుంది. ఆయన ఈ రోజు మాటలు వెళ్ళలేకపోతున్నావు, ఎవరు ఏదైనా చెప్తే తీసుకోలేని స్థితిలో ఉన్నారు. నువ్వు నాకు చెప్పేది ఏంది, నువ్వు నాకు చెప్పేంత స్థాయి అనేది అని చెప్పానంటాను. కానీ ఆయన వింటున్నాడు కదా, రాజు కదా ఆయన. ప్రవక్త చెప్పిన మాట విన్నాడు. ప్రవక్త అయినా 8వ వచనము, ప్రవక్త అయినా
ఉదయదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతను ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిం మన్యములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి ఏమైనా విగ్రహాలను తీసివేసి యెహోవా మండపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠం మరలా కట్టించి ఏం చేసిండు? ఆ బలిపీఠాలన్నీ పడగొట్టేసిండు. పడగొట్టి ఏం చేసిండు? దేవుడి మందిరాన్ని శుభ్రపరిచిండు. అంతేకాకుండా యూదా బెన్యామీన్ గోత్రాలు ఎఫ్రాయిం మనషే వాడిని కూడా కూడగొట్టిండు. ఆ ప్రజలందరూ దేవుని వైపు తిప్పేలా చేసి వారందరూ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటట్టు చూస్తాం. కింద చూసినట్టయితే ఆశ 10వ వచనం చూస్తే ఆశ ఏలుబడి యందు 15వ సంవత్సరంలో 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొలుసొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవా బలులుగా అర్పించి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలేమి పెద్దలేమి పురుషులేమి స్త్రీలేమి గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారిని అందరినీ మరణం వధించమనియు నిష్కరణ చేసుకొనిరి. ఏం చేసిండ్రు? నిర్ణయం తీసుకున్నారు. హృదయపూర్వకంగా దేవుడు తోడమ చేసుకున్నారు. ఎవరైతే దేవుడిని విడిచిపెడతారో వారికి మరణ శిక్ష అని చెప్పి ఏం చేశారు? నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా 15వ వచనం చూస్తే వారు 14వ వచనం వారు ఎలుగెత్తి బొబ్బిలిడుచు మేళతాళంతోనూ బూర నాదంతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి. ఇలాగ ప్రమాణం చేయబడగా యూదా వారందరినీ సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికిరి. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులు యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగ చేసిండు. ఏం చేసిండు? నెమ్మది వచ్చింది. వాళ్ళందరూ దేవుణ్ణి అంగీకరించిండు, దేవుణ్ణి స్వీకరించిండు. ఆ బలిపీఠాలన్నీ పడగొట్టినందుకు దేవుడు ఫలం ఏమి ఇచ్చిండు? యుద్ధం లేదు, నెమ్మదిగా ఉన్నారంట. 15వ వచనం కాబట్టి దేవుడు వారికి శాంతిని నెమ్మదిని కలిగజేసిండు, యుద్ధాలు లేకుండా. 16వ వచనం చూస్తే కింద తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవే ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసను. ఇక్కడ ఆశ ఎంత ప్రేమించేవాడుగా ఉన్నాడంటే తన తల్లి తప్పు చేసిన ఆమె అశ్వర దేవతని విగ్రహం పూజిస్తే అసహ్యమైన విగ్రహాలను చేస్తున్నా కానీ ఏం చేసిండు? వాటిని పడగొట్టిండు. తన తల్లిని ఏం చేసిండు? రాణి అనే పదవి నుండి తీసేసిండు, తప్పించేసిండు. రాజమాత అంటారు కదా, ఆ స్థానంలో నుండి తీసేసిండు. కాబట్టి తప్పు చేసినప్పుడు శిక్షించిండు, తీసివేసిండు. దేవుడే భయభక్తులు ఉండు, దేవుడే ముఖ్యం అనుకోండు, దేవుడి కోసం రోషం కలిగి ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంగానే ఉంటది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడు కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది ఈ రోజు మనదాన్ని వర్తిస్తుంది. ఆయన ఆ రోజు వాళ్ళ తల్లి కదా, ఏం కాదులే అని చెప్పి అనుకోవాలా. ఏం చేసిండు? ఆమె పెట్టించిన విగ్రహం వాళ్ళు కొట్టిండు. ఆమెని ఆ పదవి నుండి అంటే ఆ రాజమాత అనే స్థానం నుండి ఏం చేసిండు? తీసివేసిండు. ఈరోజు మనం కానీ దేవుని కోసం రోషంగా, అది ఎవరైతే తప్పు చేయండి, మన లోక మనుషులు ప్రేమించు దేవుడిని ప్రేమించి తప్పు చేసినప్పుడు వాళ్ళని చెప్పడం మన ముఖ్యం. అరే మా నాన్న కదా, అరే మా మమ్మీ కదా, నా భార్య కదా, నా భర్త కదా, నా రక్త సంబంధికులు కదా అనుకుంటే కుదరదు. ఆశ వాళ్ళ అమ్మ కదా అని చెప్పని గమ్ముకుండా లేడు. ఏం చేసిండు? ఆమె పదవిని తొలిపించిండు. అంతేకాకుండా ఏం చేసిండు? ఆమె త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి చిన్న భిన్నం చేసి కిద్రోను వాళ్ళ దగ్గర కాల్చివేసాను, తప్పించేసిండు. అంతేకాకుండా ఆమె పెట్టిన విగ్రహాలను కాల్చివేసిండు. ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు కానీ ఇతను ప్రతి కాలవంతను ఇతని హృదయం యథార్థంగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారం ఉపకరణములను అతను తీసుకొని దేవుని మందిరంలో ఉంచెను. ఆశ ఏలుబడి 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35 సంవత్సరాలు యుద్ధాలు జరగలేదు. అతను దేవుని ప్రేమించుండు, పెళ్ళని చూడలేదు, బలిపెట్టాలని పడగొట్టేసిండు, మనుషులు భయపడలేదు, దేవుని వెంబడించాడు, దేవుడి వాక్య సాధన జీవించాడు, రోషం కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కానీ ఆశాలాగా రోషం కలిగి ఉండాలి, దేవుని ప్రేమించే వారుగా ఉండాలి. ఆయన యథార్థంగా ప్రవర్తించిండు, దేవుని దృష్టిలో మంచిగా ఉన్నాడు. కాబట్టి మనం కానీ మంచిగా ఉండాలి. కానీ ఇక్కడ 16వ చూస్తే ఇంత రోషం కలిగిన వ్యక్తి, ఇంత ప్రార్థన పరుడు, ఇంత దేవుడి మీద ఆధారపడినవాడు చూస్తే ఆయన తప్పిదాలు ఆయన ఒక విధంగా చూడాలంటే ఆయన పత్రం ఎలా ఉందంటే బహు భయంకరంగా ఉంది. 16 మొదటి వచనం ఆశ ఏలుబడి 36వ సంవత్సరమున ఇశ్రాయేల్ రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆశ యుద్ధకు రాకపోక జరుపుకున్నట్లు రామాను కట్టింపుగా ఆశ యెహోవా మందిరమందును రాజ నగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేసి సిరియా రాజు బెన్హాదదు వద్దకు దూతల చేత పంపించి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకు నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజైన బయషా నన్ను విడిచి అవతల పోయినట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగం చేయమని వర్తమానం పంపిను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బయషతో 36
36 సంవత్సరంలో యుద్ధం వచ్చింది. ఆయన ఏం చేసిండు, వయసు ఆయన వీళ్ళ మీదకి అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా ఏం చేసిండు, యుద్ధం చేయడానికి వచ్చిండు. అయితే ఈయన ఏం చేసిండు, ఒకప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని ఇట్లా ప్రార్థించిండు. 14వ అధ్యాయంలో చూస్తే ఎంత మంచిగా ప్రార్థించిండు. కానీ ఇక్కడ చూస్తే 16వ అధ్యాయంలో చూస్తే మనుషులు వెంబడిస్తున్నాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు, శత్రువు మీద ఆధారపడుతున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్టయితే 1 రాజులు 15:16 చూసినట్టయితే ఆయన ఏం చేస్తాడు, దేవుని మందిరంలో ఉండే బంగారం వెండిని తీసుకొని ఏమిస్తున్నాడు, శత్రువుకు పంపిస్తున్నాడు దేవుని మందిరంలో. ఒకప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడికి దగ్గరగా ఉండి దేవుడు ప్రార్థించడం తప్పితే నాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అంటే ఆయన ఆత్మీయ స్థితి ఎట్టగైపోతుంది, పడిపోతుంది. ఒకప్పుడు సగం ఎదుట 10 లక్షల మంది ఉన్నా గానీ, ఆయన దగ్గర సగం మంది ఉన్నా గానీ దేవుని దగ్గర మోకరి వెళ్ళి ప్రార్థించి జయం పొందిండు. ఈ రోజు ఆయనకి ఏం చేస్తుండు, భయపడి ఏం చేస్తున్నాడు, మనుషులను ఆశ్రయిస్తుండు. కాబట్టి మనం చివరి దశ వరకు దేవుడి మీద ఆధారపడే వారిగా ఉండాలి. మనుషులను ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడం మంచిది కదా, కానీ ఈయన దేవుడిని నమ్ముకోవట్లా, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. జయం పొందుకుంటాడు, కానీ ఆ దేవుడి దృష్టికి ఎలా ఉంది, అసహ్యంగా ఉంది, అంగీకారంగా లేదు. ఒకప్పుడు దేవుని దృష్టిలో ఎంత యథార్థంగా ఉండేవాడు, ఎంత మంచిగా జీవించేవాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఎట్టగా ఉన్నాడు, మనుషులను ఆశ్రయిస్తున్నాడు. దేవుడు జయమిచ్చాడు, కానీ దేవుడి దృష్టికి అంగీకారంగా లేదు. 7వ వచనం చూద్దాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆస వద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించు, నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కూషీలను, లూదీయులను గొప్ప దండే వచ్చిరు కదా. అయినా నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని చేతికి అప్పగించును. దేవుడు ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు. ఒకప్పుడు ప్రవక్త మాట విన్నాడు, అంగీకరించిండు, అన్ని పడగొట్టిండు, వాక్యసాలు జీవించిండు, ప్రవక్త చెప్పినట్టు విన్నాడు. కానీ ఇక్కడ ప్రవక్త వచ్చి చెప్పిండు, ఒకప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్నావు, దేవుడికి సహాయం చేసిండు, ఇప్పుడు ఎందుకు మనిషి మీద ఆధారపడ్డావని. కింద చూస్తే ఆయన నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని చేతిగా అప్పగించను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతంతట సంచారం చేయుచున్నది. ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహలో వేసెను. ఏం చేసిండు, ఒకప్పుడు దేవుడి మాటకి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏం చేసిండు, అజరు వచ్చి చెప్పినప్పుడు విన్నాడు, అన్ని బలిపీఠాలన్నీ పడగొట్టేసిండు, ప్రజలందరూ తిప్పిండు, ప్రజలందరూ దేవుడి ఏం చేసిండు, అంగీకరించిండు, పూర్ణ హృదయంతో ఆరాధించిండు. ఇక్కడ వచ్చి తన తప్పిదనం చెప్తున్నప్పుడు ఏం చేసిండు, ఆ ప్రవక్తని హనానిని జైల్లో వేసిండు. ఈరోజు మన తప్పులు ఎవరైనా చెప్పిండు అనుకోండి, తీసుకోలే స్థితిలో ఉన్నాం, ఎదురు తిరిగి మాట్లాడతాం, నువ్వు నాకు తప్పులు చెప్పేంత టోల్లో అని. ఇప్పుడు ఈ ఆశలాగే కదా ప్రవర్తిస్తుంది. ఒకప్పుడు దేవుడి మాట ఎన్నో పశ్చాత్తాపం లేకుండా ఆశ ఏం చేసిండు, అతను బందీగా అనాల అంటే జైల్లో వేసిండు. నాతో ప్రవక్త వచ్చి దావీదు చెప్పినప్పుడు అతను పశ్చాత్తాపం పొందిండు కదా. 57వ కీర్తన చూస్తే ఎంత పశ్చాత్తాపంతో రాస్తాడు. రోజు ఎవరైనా వచ్చి మనలో తప్పిదాలు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి కాదు, ఇది నీలో ఉంది అని చెప్తే తీసుకోగలుగుతున్నావా? ఆశలాగే ప్రవర్తిస్తున్నావా? లేకుంటే దావీదు వల్లే ఉంటున్నావా? ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం అడుగుతున్నావా? ఆశ ఒకప్పుడు ప్రవక్త మాట అన్నాడు, దేవుడికి ఆ మాటకి విధేయత చూపించిండు. ఈ రోజు ఆయన చేసిన తప్పును తెచ్చి చూపిస్తే ఏం చేసిండు, తిరుగుబాటు చేసిండు. అతను చేసింది హనాని మీద, ప్రవక్త మీద కాదు కదా, దేవుడి మీద డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా. ఆయన ఏమనుకుంటున్నాడు, ప్రవక్త వేసింది జైలు అనుకుంటున్నాడు. దేవుడు పంపిపోతే ఆయన ప్రవక్త రాడు కదా. దేవుడి మీద తిరుగుబాటు చేసిండు, దేవుడి మాటకు అవిధేయత చూపించిండు, భయభక్తులు లేకుండా ఏం చేసిండు, అతన్ని బందీఖానాలు వేసిండు. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఇదిగాక ఆ సమయం మంది ఆశ జనులు కొందరిని బాధపరిచెను. ఆశ చేసిన కార్యములన్నిటి గురించి యూదా ఇశ్రాయేల్ రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆశ తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదముల జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకొనెను. తిరిగి నా బిడ్డ పశ్చాత్తాపడతాడేమో అని చెప్పని జబ్బు పుట్టించుడు పాదంలో, తన 39వ ఏట ఏలుబడిలో. కానీ ఏం చేసిండు, అతను పశ్చాత్తాపం తీసుకోవాలి, పశ్చాత్తాపడలా. జబ్బు వచ్చింది ప్రభా, నువ్వు సాయంత్రం నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వు స్వస్థపరిచే దేవుడివి, నువ్వు తీసి పరైన తప్పు చేశాను అని చెప్పి అని అడగల. ఏం చేసిండు, మనుషులు నమ్ముకుంటుండు, వైద్యులు నమ్ముకుంటుండు. వైద్యులు నమ్ముకోవడం తప్పేం కాదు, వాళ్ళకన్నా జ్ఞానం వచ్చిన దేవుడే కదా. కానీ ఇక్కడ చూస్తే దేవుడిని తృణీకరించేసిండు, దేవుడిని విసర్జించిండు, మనుషులు నమ్ముకుంటుండు, విచారణ చేయలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు. దానికి కారణం ఏంది, తను చేసిన తప్పులు పశ్చాత్తాపం పొందుకోలేదు. కానీ తన 41వ సంవత్సరమున అతను మృతి కింద చూసినట్టయితే ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి ఎందు 41వ సంవత్సరం మృతి నొందగా 39లో కాలు పుండు వచ్చింది, గాయం వచ్చింది, 41 దాకా ఉంది, అంటే 2 సంవత్సరాలు సమయం ఇచ్చిండు.
పశ్చాత్తాప పడలేదు. ఈ రోజు దేవుడు మనం గాని ఆయనకి అవిధేయతగా తృణీకరిస్తా మనలో దేవుడు డైరెక్ట్ చెప్తున్నా వినలేకపోతున్నాము. సరే మనుషుల ద్వారా చెప్పిస్తుంటే వింటామేమో అని చెప్పాడు. మనుషుల ద్వారా కానీ చెప్పిస్తుంటే వినట్లా. ఏం చేస్తున్నాం? తిరిగి ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. ఆయన ఓర్పు సహించిండు దేవుడు, సహించి బాధ పెట్టిండు. సరే నా బిడ్డ ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తుడేమో అని చెప్పాలి. 2 సంవత్సరాల టైం అక్కడ కనిపిస్తుంది, రాలేదు. మనుషులను ఆశ్రయించిండు. ఈ రోజు దేవుడి దగ్గర మనం తప్పిపోతున్నాం. పక్కన చెప్తే తీసుకోలేకపోతున్నాం. దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఒప్పుకుంటామేమో, ఆయన దగ్గరికి వస్తామేమో, పశ్చాత్తాపడతామేమో. కానీ పశ్చాత్తాపం ఆయన పొందుకోకుండా చచ్చిపోయిండు. కానీ ఈ రోజు దేవుడు మనకి ఇంకా ఏమిస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. మనం వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు కరుణించడానికి ఆయన ఎప్పుడు కన్ను చూపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంతవరకు ఆరంభం మంచిగా ఆరంభించిండు. కానీ అంతం ఎట్లా ఉంది? భయంకరంగా ఉంది. దేవుడికి అవిధే చూపించిండు, హింసించిండు ప్రజలని. దేవుడు ఒక దాసుని ఏం చేసిండు? బందిగానం వేసిండు. దేవుడికి అవిధే చూపించిండు. ఈ రోజు మనము దేవుడిని తెలుసుకున్నప్పుడు మంచిగా ఉన్నాం. ఈ రోజులు గడిచే కొద్ది దేవుడికి దగ్గరగా ఉన్నామా, లేకుంటే ఎలా ఉన్నాం? దూరం అయిపోయి ఉన్నామా? ఉంటది కదా, గలతీ రాసిన 3:3 ఉంటది. మీరెంత అవివేకులైతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతురా. మొదట్లో మంచిగా దేవుడు ప్రార్థన చేస్తున్నాం, దేవుడి మీద ఆధారపడ్డాం, అన్నిటి మీద జయం పొందుకున్నాం. ఈ రోజు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, దేవుడు దూరం అయిపోతున్నాం. మళ్ళీ లోపాలు చెప్తే ఇతరులను ఏం చేస్తున్నాం? ఎదిరిస్తున్నాం, శపిస్తున్నాం, దూషిస్తున్నాం. మొదట ఆత్మానుసారంగా ఎంతో ప్రార్థనలో ఉండేటోళ్ళు. ఈ రోజు ఎలా ఉన్నాం? దేవునికి అంగీకారంగా ఉన్నామా? ఎంతో బలిపెట్టాలి పడుకుంటాం, ఎవరికి భయపడలేదు. తన తల్లిని కానీ ఆ స్థానం, రాజమాత అనే స్థానం నుండి తప్పించేసిండు, బలిపెట్టాలి పడుకొట్టిండు, యుద్ధంలో జయం పొందుకున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసిండు? దేవుడికి అవిధే చూపించిండు. కాబట్టి మనలో కానీ అవిధేయత ఏమైనా ఉందా? మొదట ఎట్లాగా ఆరంభించేదని కాదు, అంతంలో కానీ మనం అదే విధంగా ఉండాలి. మొదట ప్రేమ ఉన్నట్టే చివరికి వరకు ఆ ప్రేమ ఉండాలి. ఒకటి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకైనా, లేకుంటే దేవుడు వచ్చేదాకైనా, ఆయన 2వ రాకడ వరకైనా ఆయన మీద అదే విశ్వాసం, అదే విధేయత, ఆయన మాటకు లోబడి జీవించడం, ఆయన వాక్యానుసారం జీవించడం, ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవించడం, ఎన్ని మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితం ఫుల్ఫిల్ అయినట్టు, మనం రక్షింపబడినట్టు. అంతవరకు సహించిన రక్షింపబడతారు. అంతవరకు అంటే ఏంది? దేవుడు వచ్చే వరకైనా, లేకుంటే నీ అంతమైనా. మనం బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతాం అనుకుంటున్నాం. బాప్తిసం తీసుకుంటే కాదు, తర్వాత ఉండే మన కార్యాలను బట్టి, మనం చేసే పనులను బట్టి మనకు ఉంటది. అంతవరకు నమ్మకంగా ఉండాలి మనం, అప్పుడే రక్షింపబడతాం. కాబట్టి ఆశ ఎంత మంచిగా ఆరంభించడో పత్రము అంత భయంకరంగా ఉంది. మనం అలా ఉండకూడదు. మన ఆరంభం చూస్తే భయంకరంగా ఉంది. ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళు, కానీ దేవుడి కృపను బట్టి దేవుడిని ఎరిగి ఉన్నాం. ఈ బలిపీఠాలన్నీ పడగొట్టి అంతవరకు దేవుడు నమ్మకంగా ఉండాలి, దేవుడు వెంబడించే వారుగా ఉండాలి, దేవుడికి విధేయతగా జీవించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధ ప్రేమ నమ్మకం జీవన దేవా, జీవాధిపతి నేస ప్రభా, నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. వాక్యం మాతో మాట్లాడినందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి, ఆశ మంచి ఆరంభించిండు, ఎంతో రోషంగా జీవించిండు, బలిపెట్టాలు పడగొట్టిండు, తన తల్లిని కానీ ఎదిరించిండు ప్రభా. ఇగో తండ్రి, యుద్ధం వచ్చినప్పుడు భయపడలేదు ప్రభా, నిన్ను ఆశ్రయించిండు, జయం పొందుకున్నాడు ప్రభా. కానీ చివరికి వచ్చేసరికి ప్రభా మనుషుల మీద ఆధారపడ్డాడు. తన లోపాలు అయితే చూపించినప్పుడు ప్రభా, తను సరి చేసుకోకుండా ప్రభా, ఇతన్ని చెప్పిన అతన్నే ప్రభా ఇగో తండ్రి బందికాలను పెట్టాడు. అంతేకాకుండా ప్రజలను బాధ పెట్టింది ప్రభా. మీరు సమయం ఇచ్చినా కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, పశ్చాత్తాపడలేదు ప్రభా, నీ సన్నిధికి వచ్చి విచారణ చేయలేదు ప్రభా. ఇగో తండ్రి, మేము అలా ఉండకూడదు, మాకు మీరు ఎంతో సమయాన్ని ఇస్తున్నారు ప్రభా. ఇగో తండ్రి, మా తప్పులు మేము ఒప్పుకోవాలి. ఆ బలిపెట్టాలు నీ నుండి దూరపరిచే ఏ బలిపెట్టి మనం ఏసుక్రీస్తున్నాంలో ఈ రోజు వాటి పగలగొట్టాలి ప్రభా. ఇగో తండ్రి, మీకు దగ్గరగా జీవించాలి, మీ వాక్యానుసారంగా జీవించాలి యేసు ప్రభా. నీ ఎంత భయభక్తి కలిగి జీవించాలి, మంచిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి ప్రభా. రోషం కలిగి ఉండాలి. ఈ లోక మనుషుల మీద సంతోష పెట్టకూడదు ప్రభా. ఇగో తండ్రి, ఈ లోక మనుషులు సంతోష పెట్టే వాళ్ళు ఎవరంటే నిన్ను సిలువ వేసే వాళ్ళే ప్రభా. అవును తండ్రి, ఆ రోజు ప్రభా పిలాతు మనుషులను సంతోష పెట్టాలని ప్రభా నిన్ను సిలువ వేపించింది ప్రభా. ఈ రోజు మేము కానీ మనుషులు సంతోష పెట్టే వారికి ఉండకూడదు ప్రభా. ఇగో తండ్రి, మేము మిమ్మల్ని సిలువ వేయకూడదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మేము మిమ్మల్ని సంతోష పెట్టే వారిగా ఉండాలి ప్రభా, అంతవరకు సహించే వాళ్ళగా ఉండాలి ప్రభా, నీ మీద ఆధారపడి జీవించాలి ప్రభా. అటువంటి కృపను మాకు అనుగ్రహించిన ప్రభా, అంతవరకు మేము ప్రభా నమ్మకంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించిన ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి, అనారోగ్యం పోతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి యేసు ప్రభా. ఆ కలవలసి మీరు పొందిన గాయాల స్వస్థతుంది ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభా. మీ యొక్క సాక్షి నిలబెట్టుకోండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరి జీవితంలో ఏ మేళ్ళు అయితే ఆగిపోయినా ఆ మేళ్ళని క్రీస్తు యొక్క మహిమేశ్వరులు తీర్చిన ప్రభా. ఇదిగో తండ్రి, కావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కటి తీర్చిన ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఫలించడం నీ చిత్తం ప్రభా, మేము ఫలించాలి ప్రభా. వీళ్ళ జీవితంలో దేవుడు ఉన్నాడు, వీళ్ళతో దేవుడు ఉన్నాడు, దేవుడు సన్నిధి తోడుందని ప్రభా చుట్టుపక్కల చూసే వాళ్ళు సాక్ష్యం పలకాలి ప్రభా. అలాగే మేము జీవించాలి, ఫలించాలి ప్రభా. మాకు మీ జ్ఞానం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మాకు మీ జ్ఞానం ఎంతో అవసరం ప్రభా. లోకల్ ఎక్కడ చూసినా మోసం ఉంది ప్రభా, మోసం చేస్తున్నా ప్రభా. ఇదిగో తండ్రి, మేము మోసపోకూడదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, మాకు మీ జ్ఞానం అవసరం ప్రభా, మీ జ్ఞానం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిపించండి ప్రభా. ప్రతి ఒక్కరు మీ సాక్ష్యాలు పెట్టుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, నశించిపోయే ఆత్మ జ్వాల
పౌరులా ప్రతి ఒక్కరు మారాలి ప్రభా. ఏ ఒక్కరు రేపు నీ సన్నిధిలో ఒత్తు చేస్తూ ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మను పట్టుకొని సన్నిధి రావాలి ప్రభా. ఎదుట ధైర్యం నిలబడే శక్తి మాకు అనుగ్రహించమని, రాత్రి కావాల్సిన మంచి నిద్ర దయచేయమని ప్రభా. నీ పళ్ళకు దర్శనాలతో మాట్లాడమని, ఇదిగో తండ్రి తెల్లాలేసి నేను స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ గారు. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ అందరూ ప్రైజ్ లార్డ్.